ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. బంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వస్తుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. బంగాల్లో టీఎంసీ, బీజేపీల మధ్య టఫ్ ఫైట్ నెలకొనుంది. తమిళనాడులో డీఎంకే, ఏడీఎంకే కూటముల మధ్య హోరీ పోరు సాగింది. ఓవరాల్గా ఏం జరగబోతోంది? ఎన్ని గంటలకి మొదలవుతుంది కౌంటింగ్? మరింత అదనపు సమాచారం విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, యాక్చువల్గా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారనుకుంటాను, 8కి స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఆయా రాష్ట్రాలు అంటే ఈ 5 రాష్ట్రాల మీద కూడా దేశవ్యాప్తంగా చాలా తీవ్రమైన చర్చ జరుగుతోంది. చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంతా కూడాను. సో ఏం జరగబోతోంది? ఎన్ని గంటలకి ప్రారంభమవుతుంది? ఫస్ట్ మనకి కన్ఫర్మేషన్ రిజల్ట్ ఏ టైంకి వచ్చే ఛాన్స్ ఉంది సైదులు? రమణ, చాలా ఉత్కంఠ అనుకోవచ్చు. ఖచ్చితంగా మధ్యాహ్నం లోపు 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం 8 గంటలకి మనకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు తర్వాత ఇక వివిఎంలకు సంబంధించినటువంటి మిషన్స్ అన్ని కూడా లెక్కింపు ప్రారంభమవుతుంది. సో ఇక 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి దేశవ్యాప్తంగా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో ఎవరు గెలవబోతున్నారు, కేరళలో ఎవరు గెలవబోతున్నారు, అస్సాంలో ఎవరు గెలవబోతున్నారు, పుదుచ్చేరిలో ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా సర్వత్రా ఆసక్తి. సో అందరి చూపు వెస్ట్ బెంగాల్ పైనే ఉంది. ఈసారి వెస్ట్ బెంగాల్లో బీజేపీ విజయం సాధించబోతుందని చెప్పేసి కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ 4వ విజయం సాధించబోతున్నట్టుగా కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. సో ఏదేమైనా వెస్ట్ బెంగాల్ వైపే అందరి చూపు ఉంది. వెస్ట్ బెంగాల్లో ఈసారి ఎవరు గెలవబోతున్నారు, తృణమూల్ కాంగ్రెసా, బీజేపీ అనేది కూడా ఉన్నది కాబట్టి. సో ఇక నెక్స్ట్ కేరళ చూసుకుందాం ఒకసారి. కేరళలో కూడా టఫ్ ఫైట్ యూడిఎఫ్, ఎల్డిఎఫ్. ఎందుకంటే కేరళలో ఇప్పటికే సర్వేలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి యూడిఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా చాలా సర్వేలు చెప్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో ఎల్డిఎఫ్ ఆగిపోతుందని చెప్పేసి అంటున్నారు. సో 140 స్థానాలు కేరళలో మొత్తం మ్యాజిక్ ఫిగర్ 70 వరకు కూడా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎల్డిఎఫ్ ఒకవేళ గెలిస్తే మాత్రం రికార్డ్ అనుకోవచ్చు, యాట్రిక్ విజయం నమోదు చేసే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం కేరళ చరిత్రలోనే యాక్చువల్గా ఒకసారి ఎల్డిఎఫ్ గెలిస్తే మరోసారి యూడిఎఫ్ గెలుస్తుంది, ఒకసారి యూడిఎఫ్ గెలిస్తే మరోసారి ఎల్డిఎఫ్ గెలుస్తుంది. అలాంటిది 2021 నుంచి ఇప్పటి వరకు కూడా 2 సార్లు ఎల్డిఎఫ్కి కేరళ ప్రజలు అవకాశం ఇచ్చారు. ఈసారి మార్పు తథ్యమని కూడా అంటున్నారు. యూడిఎఫ్కి ఒకసారి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. దాదాపుగా 75 నుంచి 80 అంటే దాదాపుగా 75 నుంచి 80 స్థానాల వరకు కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్కు ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సిపిఎం పార్టీ నేతృత్వంలోని ఎల్డిఎఫ్కు దాదాపుగా 60 నుంచి 65 స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలోనే ఆగిపోయే అవకాశం ఉంటుందని కూడా సర్వేలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అస్సాం చూస్తే మాత్రం అస్సాంలో ఖచ్చితంగా ఈసారి బీజేపీ గెలుస్తుందని చెప్పేసి కూడా సర్వేలన్నీ కూడా చెప్పాయి. సో అస్సాంలో ఈసారి బీజేపీ ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ నేతృత్వంలోని అక్కడ గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. పుదుచ్చేరిలో ఎన్నికల ఫలితాలు కూడా సర్వేలు అదే చెప్తున్నాయి. సో పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ ఖచ్చితంగా అక్కడ కూడా పుదుచ్చేరిలో గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా ఇక తమిళనాడు చూసుకుంటే మాత్రం తమిళనాడులో చాలా ఉత్కంఠ మనకి సర్వేలు ముఖ్యంగా, ఎందుకంటే టీవీకే తమిళనాడులో ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి టీవీకే అధ్యక్షుడు విజయ్ పార్టీ మాత్రం ఖచ్చితంగా కొన్ని మెజార్టీ స్థానాల్లోనే విజయం సాధించబోతుందని కూడా ఒకే ఒక్క సర్వే చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అందరి చూపు కూడా వెస్ట్ బెంగాల్లో ఎలా అయితే ఉన్నదో తమిళనాడు రాష్ట్రంలో కూడా అలానే ఉంది. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా విజయ్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతున్నారని కూడా చాలామంది చెప్తున్నారు. కాబట్టి సో ఏదేమైనా ప్రధాన పోటీ మాత్రం డిఎంకే, అన్నా డిఎంకే మధ్య ఉన్నది. కాబట్టి చూడాలి, డిఎంకే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ దాటి 2వ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి చూడాలి అక్కడ టీవీకే ఎటువంటి ప్రభావం చూపుతుందనేది కూడా కొంత ఆసక్తి. సో వెస్ట్ బెంగాల్, తమిళనాడుపైనే అందరి చూపు దేశవ్యాప్తంగా. ఎందుకంటే తమిళనాడులో రాజకీయాలు అనూహ్యమైనటువంటి మార్పు
చేకూరుస్తుందని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే టీవీకే విజయ్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతున్నారని కూడా చెప్తున్నారు. కాబట్టి చూడాలి తమిళనాడులో కూడా ఏ విధంగా ఉండబోతుందనేది కూడా ఫలితాలు మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు ఉదయం 8 గంటలకు మరి కాసేపట్లోనే మనకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం అంటే మనకి 1 గంట కల్లా ఒక క్లారిటీ వస్తుంది. సో ఎందుకంటే పెద్ద ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలు పెద్ద రాష్ట్రాలు అంటే వెస్ట్ బెంగాల్, ఎందుకంటే దాదాపుగా అక్కడ ఎక్కువ స్థానాలు ఉన్నాయి కాబట్టి సో అక్కడ కొంత మనకి లేట్ పట్టే అవకాశం ఉంది. సాయంత్రంకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తమిళనాడులో కూడా కొంత లేట్ పట్టే అవకాశం ఉంది. మధ్యాహ్నానికి మనకి ఎవరు ఏ పార్టీ లీడ్లో ఉంది ఏంటి అనేది కూడా ఒక స్పష్టత, ఎందుకంటే స్పష్టతతో పాటుగా క్లారిటీ రావాలంటే మాత్రం ఈ తమిళనాడు వెస్ట్ బెంగాల్ 2 రాష్ట్రాల్లో కూడా మనకి ప్రధానంగా చూస్తే మాత్రం సాయంత్రానికి ఫలితాలకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఒకసారి చూస్తే మాత్రం వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి చూస్తే మాత్రం మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 294. సో అందులో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 148 స్థానాలు ఏ పార్టీకి అయితే వస్తాయో ఆ పార్టీ దాదాపుగా ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడాలి మరి ఇక ఈ వెస్ట్ బెంగాల్లో సో ఈసారి ఎవరు విజయం సాధించబోతున్నారు అనేది కూడా చాలా ఆసక్తిగా మారింది. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ ఇంతకుముందు మనం చెప్పినట్టు బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంది. సో ఇక దేశవ్యాప్తంగా వెస్ట్ బెంగాల్పై అందరు కన్నుంది కాబట్టి సో అక్కడ సిపిఎం అంటే యాక్చువల్గా మనకి 2021 కంటే ముందు కూడా సిపిఎం దాదాపుగా 35 సంవత్సరాల పాటు అక్కడ ఏకదాటిగా అక్కడ గెలుచుకుంటూ వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జ్యోతిబాస్, అదేవిధంగా బుద్ధాదేవ్ భట్టాచార్య. ఆ తర్వాత ఇక తృణమూల్ కాంగ్రెస్కి వెస్ట్ బెంగాల్లో అవకాశం ఇచ్చి వస్తున్నారు. సో ఇప్పుడు దాదాపుగా 15 సంవత్సరాల పాటు 3 సార్లు యాట్రిక్ విజయం వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 4వసారి చూడాలి ఇక మమతా బెనర్జీ 4వసారి గెలిచి మరోసారి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి పీఠం 4వసారి ఆమెకి చేకూరుతుందా లేదా అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. కాబట్టి బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా బీజేపీ వెస్ట్ బెంగాల్లో ఈసారి అడుగు పెట్టబోతుందని చెప్పేసి కూడా సర్వేలు చెప్తూ వస్తున్నాయి. కాబట్టి చూడాలి. కాబట్టి అక్కడ సిపిఎం పార్టీ 195 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది లెఫ్ట్ ఫ్రంట్ నేతృత్వంలోని. సో అదేవిధంగా ఏఐఎఫ్బి దాదాపుగా 23 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. 2021 తర్వాత ఇప్పటి వరకు కూడా సిపిఎం పార్టీ అక్కడ ఖాతా తెరవలేదు. అంటే దాదాపుగా 35 సంవత్సరాల పాటు ఏకదాటిగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ పార్టీలు అక్కడ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. సో ఈసారి 1-2 స్థానాలు సిపిఎం లెఫ్ట్ ఫ్రంట్ నేతృత్వంలోని సిపిఎం పార్టీకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సర్వేలు చెప్తున్నాయి. చూడాలి మరి ఇక ఖాతా తెరుస్తుందా లెఫ్ట్ పార్టీలు, లేదంటే 0కే పరిమితం అవుతాయా. అదేవిధంగా కాంగ్రెస్ కూడా గతంలో పోస్తే ఈసారి యాక్చువల్గా లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి, కానీ ఈసారి లెఫ్ట్ పార్టీలు విడిగా పోటీ చేశాయి, కాంగ్రెస్ పార్టీలు విడిగా పోటీ చేశాయి. కాబట్టి చూడాలి కాంగ్రెస్ పార్టీకి 4 నుంచి 5 స్థానాల వరకు కూడా వస్తాయని కూడా చెప్తున్నారు. కాబట్టి చూడాలి మరి వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరుస్తుందా లేదా అనేది కూడా మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం అయితే ఉంది. సో ఇక కేరళ చూద్దాం ఒకసారి. కేరళలో కూడా మొత్తం 140 నియోజకవర్గాలు, మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 71. కాబట్టి సిపిఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడిఎఫ్ మధ్యనే ప్రధాన పోటీ ఉంది. కాబట్టి యూడిఎఫ్కే సర్వేలు దాదాపుగా జై కొట్టాయి. చూడాలి మరిక, ఎందుకంటే ఎన్నికల ప్రచారం కూడా కేరళలో యూడిఎఫ్ తరపున కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ కూడా ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాదాపుగా అక్కడే మకాం కూడా వేశారు దాదాపుగా 20 రోజుల పాటు. ఉత్తమ్ పద్మావతి కొన్ని నియోజకవర్గాలు కూడా ఆమె ఇన్ఛార్జిగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతి కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఆమె ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. దాదాపుగా 10 నుంచి 15 రోజుల పాటు ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యూడిఎఫ్ కొన్ని హామీలు కేరళ ప్రజలకు ఇచ్చింది, ఎందుకంటే అత్యంత అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం కేరళ రాష్ట్రం. చూడాలి మరి ఇక యూడిఎఫ్ ఇచ్చినటువంటి హామీలకు కేరళ ప్రజలు జై కొడతారా, లేదంటే తిరిగి యాట్రిక్ విజయం ఎల్డీఎఫ్కి ఇస్తారా అనేది కూడా కొంత ఆసక్తి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే 5 గ్యారెంటీలు ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చారో, సో కేరళలో కూడా అదేవిధంగా 5 గ్యారెంటీలు అమలు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేశామో కేరళ రాష్ట్రంలో కూడా అలానే అమలు చేస్తామని చెప్పేసి కూడా యూడిఎఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. మహిళలకు ఉచిత బస్సు. సో చూడాలి మహిళలందరూ కూడా ఈసారి మరి ఇచ్చినటువంటి హామీ మేరకు మహిళలందరూ కూడా యూడిఎఫ్కే జై కొట్టారా అనేది కూడా కొంత ఆసక్తి. ఎందుకంటే సర్వేలు చెప్తున్న ప్రకారం చూస్తే మాత్రం
యూడీఎఫ్ ఇచ్చినటువంటి హామీలకు ప్రజలందరూ కూడా కేరళ ప్రజలు ముఖ్యంగా జై కొట్టారని చెప్పేసి కూడా మనకైతే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కాబట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదంటే ఒకవేళ యూడీఎఫ్ గెలిస్తే మాత్రం కేరళలో దాదాపుగా ఇదే హామీ దాదాపుగా వర్కౌట్ అయినట్టుగా కూడా ఉంటుంది. ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేస్తున్నామో కేరళలో కూడా అదే విధంగా అమలు చేస్తామని చెప్పేసి కూడా యూడీఎఫ్ ప్రధానంగా అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. కాబట్టి సో ఖచ్చితంగా యూడీఎఫ్ ఇచ్చినటువంటి హామీలకు మరి కేరళ ప్రజలు ఖచ్చితంగా దాదాపుగా సరి దానికి అనుగుణంగా ఓటేసినట్టుగా కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడాలిక 2000 ప్రధాన ప్రతిపక్ష నేత కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేత విడి సతీశన్ ఆయన 2001 నుంచి వరుసగా పరవూర్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుస్తూ వస్తున్నారు. ఈసారి ఒకవేళ కేరళలో యూడీఎఫ్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేసులో విడి సతీశన్ అనే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వరుసగా ఆయన 6 సార్లు కేరళలో పరవూర్ నియోజకవర్గం నుంచి కూడా గెలిచారు. కాబట్టి సో ఆయనే ముఖ్యమంత్రి రేసులో కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలిక ఏ విధంగా కేరళ ప్రజలు ఎవరికి ఓటేశారు ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో అంటే మనకి ఉదయం 8 గంటలకి మనకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కాబట్టి సో మధ్యాహ్నానికి ఒక క్లారిటీ కేరళకి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలకు సంబంధించి మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సో ఇక తమిళనాడులో చూస్తే మాత్రం మొత్తం అసెంబ్లీ స్థానాలు 234 అసెంబ్లీ స్థానాలు. సో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 118 రావాల్సి ఉంటుంది. కాబట్టి చూడాలి. ఇప్పటికే సర్వేలు మాత్రం కొన్ని సర్వేలు డిఎంకే గెలిచే అవకాశం ఉందని, కొన్ని సర్వేలు ఏఐడిఎంకే గెలిచే అవకాశం ఉందని, కొన్ని సర్వేలు ఒక సర్వే టీవీకే గెలుస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సర్వత్రా కూడా ఆసక్తి తమిళనాడులో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని. డిఎంకే కూటమిలో సిపిఐ కూడా పోటీ చేస్తుంది. సిపిఎం 5 స్థానాల్లో పోటీ చేస్తుంది. సిపిఐ 5 స్థానాల్లో పోటీ చేస్తుంది. చూడాలి మరి ఇక సిపిఎంకి ఇచ్చినటువంటి 5 స్థానాల్లో ఎన్ని స్థానాల్లో గెలుస్తుందనేది కూడా కొంత ఆసక్తి. అదేవిధంగా సిపిఐకి ఇచ్చినటువంటి 5 స్థానాల్లో డిఎంకే పొత్తులో భాగంగా ఎన్ని స్థానాల్లో గెలుస్తుందని కూడా సర్వత్రా కొంత ఆసక్తిగా మారింది. కాబట్టి అదేవిధంగా అస్సాం చూసుకుందాం. అస్సాం మొత్తం అసెంబ్లీ స్థానాలు 126. సో ఇక మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 64. సర్వేలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి అస్సాంలో బీజేపీ ఖచ్చితంగా విజయం సాధించబోతుందని చెప్పేసి కూడా సర్వేలు చెప్తున్నాయి. సో అక్కడ సిపిఎం పార్టీ 2 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. సో చూడాలి మరి ఇక ఇంతకుముందు భవానీపూర్ సర్భోగ్ నియోజకవర్గం నుంచి సిపిఎం సిట్టింగ్ స్థానం. సో మరోసారి సిట్టింగ్ స్థానాన్ని మరి కాపాడుకుంటుందా కోల్పోతుందా అనేది కూడా కొంత ఆసక్తి. అదేవిధంగా గొర్వేష్ నియోజకవర్గం నుంచి కూడా సిపిఎం పోటీ చేయడం జరుగుతుంది. సో అది మరి గెలుస్తుందా లేదో కూడా మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం ఉంది. పుదుచ్చేరి చూద్దాం ఒకసారి. పుదుచ్చేరి చూసుకుంటే మొత్తం అసెంబ్లీ స్థానాలు వచ్చేసి 30 అసెంబ్లీ స్థానాలు. మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 16. సో ఇక 16 అంటే అక్కడ పుదుచ్చేరిలో కొంత ఇప్పటికే సర్వేల ఆధారంగా ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సర్వేలు అయితే చెప్తూ వస్తున్నాయి. సో అక్కడ సిపిఎం పార్టీ 4 స్థానాల్లో పోటీ చేస్తుంది. సిపిఐ 2 స్థానాల్లో పోటీ చేస్తుంది. సో రమణ ఇక మరి కాసేపట్లో మనకి 8 గంటలకి కౌంటింగ్ ప్రారంభం కాగానే ఫలితాలపైన స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఎవరైతే అభ్యర్థి ఉంటారో అభ్యర్థితో పాటు ఏజెంట్ మాత్రమే, పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎందుకంటే అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే కౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులతోనే కౌంటింగ్ అక్కడ నిర్వహిస్తున్నారు. సో దీనిపైన మమతా బెనర్జీ రాష్ట్ర అధికారులతో కౌంటింగ్ నిర్వహించాలని ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టులో ఆమెకి చుక్కెదురైంది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో ఆమెకి చుక్కెదురైంది. సో చేసేది ఏం లేక ఇక కేంద్ర బలగాలతో అక్కడ కౌంటింగ్, అదేవిధంగా కేంద్ర బలగాలతో అక్కడ పహారా, అదేవిధంగా కేంద్ర అధికారులతో అక్కడ కౌంటింగ్ నిర్వహించబడుతుంది. వెస్ట్ బెంగాల్లో చూస్తే ఒకసారి దాదాపుగా 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కౌంటింగ్ కేంద్రం వద్ద మొత్తం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సో దాదాపుగా 4-5 అంచెల భద్రతతో పాటుగా ఆ ప్రాంతంలో ఎవరిని కూడా లేకుండా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరు కూడా గుమిగూడ ఉండకుండా ఉండేందుకు కూడా ఎప్పటికప్పుడు పోలీస్ బలగాలు పహారా కాస్తున్నాయి. స్టేట్ పోలీసులతో సమన్వయం చేసుకుని అక్కడ ఉండదు. అదేవిధంగా మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి
అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా ఈ భద్రత అని చెప్పేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కౌంటింగ్ వద్ద Okay. సీసీ కెమెరాలతోటి సో ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వస్తుంది. సో దాని ఏమన్నా టెక్నికల్ గా ఏమన్నా సమస్య వస్తే ఈవీఎంలో ఏమన్నా టెక్నికల్ గా సమస్యలు వస్తే మాత్రం వెంటనే గుర్తించి దాన్ని పరిష్కారం చేసే విధంగా టెక్నికల్ టీమ్స్ కూడా అందుబాటులో ఉండేలాగా కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తం కౌంటింగ్ కేంద్రం వద్ద దాదాపుగా ఎన్నికల సంఘం అధికారులన్నీ కూడా కౌంటింగ్ కేంద్రం వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో మనకి 8 గంటలకు 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సో 5 రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలుస్తుంది ఏంటి అనేది కూడా సర్వత్రా ఆసక్తి. చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు, టీవీలకు అతుక్కుపోయారు. సో ఆ ఎన్నికల ఫలితాలను వీక్షించేందుకు చాలా మంది ఆసక్తిగా చూపిస్తున్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.